వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యానిమీ టేల్స్. అనగనగనగా ఎంతో ప్రశాంతంగా అందమైన ప్రకృతిని ఒలికే ఒక చిన్న ఊరు. అక్కడ జీవితం ప్రశాంతంగా సాగుతుంటుంది. కానీ ఒకరోజు విచిత్రంగా సమయం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. పాఠశాల బెల్లు మోగకుండా, పంచాయతీ గడియారం కదలకుండా, సూర్యుడు కూడా ఉదయించకుండా ఉండడంతో ఊరంతా ఆశ్చర్యపోతారు. పిల్లలు పాఠశాలకు రావడం మానేస్తారు. దాంతో తల్లిదండ్రులు గందరగోళంలో పడతారు. అప్పుడే ఒక చిన్నారి ఆరాధ్య అనే అమ్మాయి తన ఇంట్లో ఉన్న పాత గడియారాన్ని గమనిస్తుంది. అది మామూలు గడియారంలా కాకుండా మెరుస్తూ ఉంటుంది. ఆమె గడియారాన్ని తాకగానే అది తెరుచుకుని ఆమెను ఒక అంతరాంతర గడియార గదుల్లోకి లాగేస్తుంది. అక్కడ ఆమె ఒక గడియార మాంత్రికుడిని కలుస్తుంది. అప్పుడు ఆ మాంత్రికుడు కాలతాళం తప్పిపోయింది, దాన్ని తిరిగి తిప్పాలి అని ఆరాధ్యకు చెప్పి వెంటనే ఒక మాయాకోడిని పిలుస్తాడు. అది కాలప్రవాహంలో ప్రయాణించగలదు. వెంటనే ఆరాధ్య కోడపై ఎక్కి ప్రయాణం ప్రారంభిస్తుంది. మొదట ఆమె గతకాలంలోకి వెళ్తుంది. అక్కడ ప్రజలందరూ ప్రతి క్షణాన్ని ఎంతో గౌరవంగా క్రమంగా జీవిస్తారు. అవన్నీ చూస్తూ ఉండగా ప్రతి క్షణం జీవితం అని మాటలు వినిపిస్తాయి. ఆ ఊర్లో సమయ పట్టికలతో జీవనం సాగుతుంది. అది చూసి ఆరాధ్య ఆశ్చర్యపోయి ఇలాంటిదే మన ఊరిలో ఉండాలి అని అనుకుంటుంది. తర్వాత ఆమె భవిష్యత్తులోకి ప్రయాణిస్తుంది. అదొక డిజిటల్ ప్రపంచం. అక్కడ పిల్లలు స్క్రీన్లలో నిమగ్నమై సమయానికి విలువ తెలియకుండా ఉంటారు. అక్కడ ఒక చిన్న పిల్లవాడు సమయం అంటే ఏమిటమ్మా అని అడుగుతాడు. ఆ మాటలు ఆరాధ్యను పాత జ్ఞాపకాలలోకి తీసుకువెళ్తాయి. ఇప్పుడు ప్రపంచంలోకి వచ్చిన ఆరాధ్య చూస్తుంది. సమయం ఉంది కానీ జీవితం లేదు. ఆమె గతం, భవిష్యత్, వర్తమానం మూడు లోకాల అనుభవాలను కలిపి గతాన్ని గౌరవించు, ప్రస్తుతం జీవించు, భవిష్యత్తును నిర్మించు అని ఒక మంత్రంలా తలుచుకుని ఆరాధ్య ఆ తాళాన్ని తిప్పుతుంది. వెంటనే గడియారాలు తిరుగుతాయి. సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. పాఠశాల బెల్లు కూడా మోగుతుంది. ఆమె తిరిగి ఊరికి వస్తుంది. ఊరు మళ్ళీ జీవంతో నిండిపోతుంది. తల్లి ఆమెను కౌగిలించుకుంటూ నీవే మా సమయాన్ని తిరిగి తీసుకువచ్చావమ్మా అని చెప్తుంది. ఇంతలో ఆకాశంలో నుంచి మాంత్రికుడు సమయాన్ని అర్థం చేసుకున్నవారే నిజమైన మంత్రులు అని అనడంతో కథ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.